కొంతమంది ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉంటాయి. అసలు ధనం అంటేనే ఈశాన్యం లెక్క కింద చూస్తూ ఉంటాం. కానీ ఆర్థిక ఇబ్బందులకి వంటగదికి కూడా ఏదైనా సంబంధం ఉంటుందా? ఆర్థిక ఇబ్బందులకి ఈశాన్యానికి మాత్రమే కాదమ్మా, ఆగ్నేయానికి మాత్రమే కాదు, 8 దిక్కులకి సంబంధం ఉంటుంది. ఆర్థికంగా బాగుండాలన్నప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఈశాన్యం బాగుందనుకోండి, వీళ్ళకి కీర్తి ప్రతిష్టలకు సంబంధించి లేదా ఆర్థికానికి సంబంధించి బాగుండాలి. అదే వంటగది బాగలేదనుకోండి, ఈ వంటగదికి దేనికి సూటిగా సంబంధం దేనికంటే మనస్తాపానికి. వంటగదికి రిలేషన్ ఉండేది మనస్తాపం. మనస్తాపం ఎప్పుడు కలుగుతుంది? డబ్బు లేకపోతే మనస్తాపం కలగదు. మనస్తాపం అనేది మనసుకు సంబంధించింది. ఈ మనసు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి వీళ్ళకి వీళ్ళ మధ్యన ఉండేటటువంటి రిలేషన్స్కి, వీళ్ళ మధ్యన ఉండేటువంటి ఆప్యాయతకి దీనికి సంబంధించింది మనసు. వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటే మనస్తాపం కలుగుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దట్లో ఎవరు మూడో బాగలేదనుకోండి, ఒక మాట అంటే మనస్తాపం కలుగుతుంది. ఈరోజు 2 పైసలు మనకి తక్కువ పడ్డాయి, సరే దానికి తగ్గట్టు సర్దుకుపోతాము, రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ నోరు దాటి వచ్చిన మాట వెనక్కిపోదు. భర్త భార్యని ఒక మాట అన్నా, భార్య భర్తని ఒక మాట అన్నా, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఇంకొకరిని ఒక మాట అనుకున్నా కూడా మనస్తాపం కలుగుతుంది. దీనికి రిలేటెడ్ ఆగ్నేయం. కానీ ఆగ్నేయము వంటగదిలో కూడా ధనలక్ష్మి ఉంటుంది. ధనలక్ష్మి ఏ రూపంలో ఉంటుంది? వంటగది తప్పకుండా మనకి ఇంటికి ఆగ్నేయ మూలన ఉండాలి. అంటే కట్టుబడి స్థలానికి ఆగ్నేయ మూలన వంటగది ఉండాలి. వంటగదిలో ఈమె భార్య లక్ష్మీదేవి, తల్లి లక్ష్మీదేవి, ఆడపడుచుడు లక్ష్మీదేవి సమానం. వీళ్ళందరికీ చాలా సున్నితమైన మనసు ఉంటుంది. ఒక మాట అంటే భరించలేరు, వాళ్ళంటే మనము భరించలేము. మగవాళ్ళు అనుకోండి, ఒక మాట అనుకున్నా సర్దుకుపోతారు, పెద్దగా పట్టించుకోరు. కానీ ఆడవాళ్ళ విషయంలో అట్లా ఉండదు. ఈ లక్ష్మీ ప్రసన్నత అన్నది ఆగ్నేయంలో మనకు కనపడాలి. తప్పకుండా ఆడపడుచులు కానీ ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఆగ్నేయం బాగా పనికొస్తుంది. ఎట్లా పనికొస్తుంది? ఆగ్నేయంలో చేయవలసినటువంటి క్రియ అంటే అగ్నిని ప్రసన్నం చేసుకునేటటువంటి క్రియ మనము నిరంతరం చేస్తూ ఉండటం వలన, నిరంతరం అంటే 24 గంటలని కాదు, మనం వంట చేసే సమయంలో అగ్ని ప్రసన్నత చెందే విధంగా అగ్నిని ఉపయోగించటం, ఇది చేస్తున్నంతసేపు మనసును బాధ పెట్టేటటువంటివి, మనసును కించపరిచేటటువంటి సంఘటనలు జరగవు. అవి జరిగినా వాటిని తట్టుకోగలిగేటటువంటి శక్తియుక్తులు మనకి ఉంటాయి. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వము ఆగ్నేయ స్థలంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఏమిటి? ఆగ్నేయంలో వంటగదిలో మనకి వంట సామాన్లన్నీ ఉంటాయి. ఈ వంట సామాన్లన్నీ కూడా లక్ష్మీ తుల్యమే. ఉదాహరణకి బియ్యం ఉంది, ప్రతి బియ్యపు గింజలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ బియ్యాన్ని అక్షింతలుగా ఉపయోగిస్తాం, తలంబ్రాలుగా ఉపయోగిస్తాం, ఎన్నిటికో ఉపయోగపడుతుంది, కేవలం ఆహారంగానే కాకుండా. ఆహారాన్ని మించినటువంటి లక్ష్మి ఇంకొకటి లేనే లేదు. అన్నపూర్ణమ్మ ఆహారం, ప్రతి ఆహారంలో ఆమె ఉంటుంది. అంటే వంటగదిలో మనం వాడేటటువంటి పిండి, బియ్యము, దినుసులు అంటే పప్పులు, ఉప్పులు, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగానే మనం చూసుకోవాలి. అందుకనే చెప్తారు, వంటగదిలో ఒకవేళ బియ్యము నిండుకున్నాయి అంటే అరిష్టము. బియ్యం ఎప్పుడు నిండుకోవద్దు, ఎప్పుడు బియ్యం ఉండాలి. పాతకాలంలో బియ్యం బస్తాలు వేసి పెట్టుకునేవాళ్ళు, రైతులు కాబట్టి. మామూలుగా ఇళ్లలో కూడా ఒక నెలకి కావలసినటువంటి గ్రాసం తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ అది అయిపోవటానికి కొంచెం ముందే మళ్ళీ నెల తర్వాత తెచ్చి పెట్టుకునేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకంటే 100 కిలోల 100 షేర్లు ఉండేవి, కిలోలు కాదు. 100 షేర్ల బియ్యం బస్తాలుగా ఉండేది. షేరు అంటే ఇప్పుడున్న కిలోంబావు అట్లా ఉంటుంది. అంటే దాదాపు 125 కిలోల బియ్యం బస్తా ఉండేది.
పోను పోను ఏమైంది, 100 కిలోలు అయింది, తర్వాత 50 కిలోలు, తర్వాత 25 కిలోలు, ఇప్పుడు 20 కిలోలు కూడా 10 కిలోలు కూడా ఉంది. అప్పటికప్పుడు 10 కిలోలు బియ్యం తెచ్చుకోవటం, అది అయిపోతుంటే ఇంకొక 10 కిలోల బియ్యం తెచ్చుకోవటం, ఇట్లా తయారైపోయింది. ఇట్లా కాదు, మనకి ఎప్పుడూ నిండుగా ఉండాలి బియ్యం ఇంట్లో. సంవత్సరానికి సరిపడా బియ్యం కొనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకపోతే కనీసం 6 నెలలకి, కనీసం 3 నెలలకు ఒకసారన్నా మనం కొన్ని రెడీగా పెట్టుకోవాలి, అయిపోతుంటే తీసుకురావటం కాదు. అలాగే పప్పు దినుసులు ఉన్నాయి. ఈ పప్పు దినుసులు కూడా ఇదివరకు 3 నెలలకు ఒకసారి తెచ్చుకున్నారు. అంత కాకపోయినా కనీసం నెలకు ఒకసారి తెచ్చి రెడీ పెట్టుకోవాలి. అది అయిపోయే ముందు మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి. కానీ ఆ డబ్బా ఖాళీ అయ్యేదాకా మాత్రం ఉంచకూడదు. పిండి కూడా అంతే, గోధుమలు కూడా అంతే. ఇట్లాంటి విషయాలలో జాగ్రత్త పడాలి. అప్పుడు ఏమిటంటే లక్ష్మి నిండుగా ఉన్నట్టు. అవి అయిపోయినాయి అంటే లక్ష్మి వెలితి అయినట్టు. ఆ వెలితి అన్నది రాకూడదు, అంటే ఇవి ఎప్పుడు తరగకూడదు. ఈ వంటగదిలో మనకి వంటలకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఎప్పుడు నిండుకోకుండా, అంటే అయిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటే మనము మన ఇంటిని లక్ష్మీప్రదం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం. ఇట్లా చేసుకొని చూడండి. ఆగ్నేయ విషయంలో ఇట్లా జాగ్రత్త పడండి. తప్పకుండా లక్ష్మీ ప్రసన్నత ఏర్పడుతుంది ఇంట్లో. ఆడవాళ్ళు పెద్ద గొడవలకి దిగినా సర్దుకుపోవటం ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనకి మనస్తాపం కలిగే సంఘటనలు కూడా తగ్గిపోతాయి. చేసి చూడండి.